ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి దళిత సేన, వర్ధిల్లాలి దళిత సేన, వర్ధిల్లాలి మహిళా చైతన్య సేన, వర్ధిల్లాలి చర్మకారుల ఐక్యత, వర్ధిల్లాలి చర్మకారుల ఐక్యత. జై భీమ్. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దళిత సేన, మహిళా చైతన్య సేన, చర్మకారుల యొక్క ముఖ్య నాయకుల సమావేశాన్ని పశ్చిమ గోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షులు చీలి మోహన్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు గారు, మహిళా చైతన్య సేన జిల్లా అధ్యక్షురాలు దిర్సిపాముల పుష్ప గారి యొక్క అధ్యక్షతన ఈ రోజున పెద్ద తాడేపల్లి గ్రామంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మరి నాయకులు కార్యకర్తల సమావేశాన్ని ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ప్రధాన ఉద్దేశం దళిత సేన, మహిళా చైతన్య సేన, జగజ్జీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం 3 సంఘాలు కలిపి 2024 ఎలక్షన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మరి మద్దతు తెలుపుతూ, సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ 4 జిల్లాల్లో కూడా మరి ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో మరి వైసీపీ సంబంధితమైనటువంటి మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి గెలుపు కోసం మరి పని చేయాలని చెప్పేసి, మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు మరి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, సాధికారత కోసం మరి పనిచేసినటువంటి మరి పరిస్థితిని మేము ఒక్కసారి అవగాహన చేసుకున్నాము. అవగాహన చేసుకుని మరి మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పడే విధంగా కృషి చేయాలని చెప్పేసి మరి మరిన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారికి, చర్మకారులకు, మహిళలకు, మరి మహిళా సాగుదారులకు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారని చెప్పేసి ఆశతో మరి సంపూర్ణమైనటువంటి మద్దతును మరి మేము ఇస్తూ, ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పొట్టి సత్యనారాయణ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతుతో మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సేన, మహిళా చైతన్య సేన, జగజ్జీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘాల తరఫున మరి అధ్యక్షుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను. జై భీమ్.